వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా డిస్ప్లే చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనము ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేస్తాం, మంత్లీ సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్, జిఎస్టీ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసుకుంటాము. సో నేను రిపోర్ట్స్ అనేది చూసుకోవాలి. టోటల్ సేల్స్ ట్యాక్స్ ఎంత ఉంది, టోటల్ పర్చేజ్ ట్యాక్స్ ఎంత ఉంది, మనం ఈ మంత్ ట్యాక్స్ గవర్నమెంట్కి ఎంత పే చేయాలి, సో జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 2 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 3 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ జిఎస్టీ పీడిఎస్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, జిఎస్టీ పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. రిపోర్ట్స్ అనేవి ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో మనం డిస్ప్లే బటన్ ప్రెస్ చేయాలి. డిస్ప్లేలో మనము స్టాట్యుటరీ రిపోర్ట్స్ క్లిక్ చేసుకోవాలి. స్టాట్యుటరీ రిపోర్ట్స్లో జిఎస్టీ రిపోర్ట్స్ తీసుకోవాలి. జిఎస్టీలో ఇక్కడ చూడండి, మనకి జిఎస్టీఆర్ 1 ఉంది, జిఎస్టీఆర్ 2 ఉంది, జిఎస్టీఆర్ 3 ఉంది. ఫస్ట్ జిఎస్టీఆర్ 1 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్ రిపోర్ట్స్, సేల్స్ రిటర్న్స్నే జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ అంటారు. జిఎస్టీఆర్ 1 రిపోర్ట్లో మనకి టోటల్ సేల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, టోటల్ సేల్స్ ట్యాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను జిఎస్టీఆర్ 1. చూడండి, జిఎస్టీఆర్ 1లో మనకి ఇక్కడ B2B ఇన్వాయిసెస్ ఉంటాయి, B2C ఇన్వాయిసెస్ ఉంటాయి, అంటే బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్, బిజినెస్ టు కస్టమర్ ఇన్వాయిసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎన్ని ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసి ఉంటామో దాన్ని బట్టి వోచర్ నెంబర్ చూపిస్తుంది, టోటల్ వాల్యూ, టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ చూపిస్తుంది, టోటల్ ట్యాక్స్ అమౌంటు, టోటల్ ఇన్వాయిస్ అమౌంటు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి వితౌట్ ట్యాక్స్ సేల్స్ వాల్యూ ఎంత ఉందంటే 12,450 రూపీస్ ఉంది. టోటల్ సేల్స్ ట్యాక్స్ అమౌంట్ మనకి 1,463 రూపీస్ అయింది. టోటల్ సేల్స్ వాల్యూ మనకి 13,913 రూపీస్ అయింది. ఇలాగ మనము ఎన్ని ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తామో వాటిని బట్టి డిస్ప్లే అవుతాయి. మీరు డీటెయిల్గా చూడాలి అంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి పార్టీ నేమ్ చూపిస్తుంది, జిఎస్టీ టిన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది, వోచర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, ట్యాక్సబుల్ వాల్యూ, సెంట్రల్ ట్యాక్స్ టోటల్ ఎంత అయింది, స్టేట్ ట్యాక్స్ టోటల్ ఎంత అయింది, టోటల్ ట్యాక్స్ అమౌంటు, టోటల్ ఇన్వాయిస్ అమౌంటు క్యాలిక్యులేట్ అవుతుంది. మనము టాలీలో వన్స్ ఇన్వాయిసెస్ అనేది ప్రిపేర్ చేసామంటే టోటల్ ట్యాక్స్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతుంది, మనం క్యాలిక్యులేట్ చేయని అవసరం ఉండదు. సో మీరు వేసిన ఇన్వాయిస్, మీరు క్రియేట్ చేసిన ఇన్వాయిస్ చూసుకోవాలి అంటే ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు ఏ ఇన్వాయిస్ క్రియేట్ చేశారో అది డిస్ప్లే అవుతుంది. సో మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయండి ఇలా. సో ప్రతి ఒక్క లైను మనం క్లియర్గా డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ B2C ఇన్వాయిస్ డీటెయిల్స్ చూడాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. సో నేను 2 ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేశాను, 5% ఒకటి, 12% ఒకటి. చూడండి, సో XYZ లిమిటెడ్కి సేల్ చేశాను. సో ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది టోటల్ వాల్యూస్. సో నెక్స్ట్ మనము జిఎస్టీఆర్ 2 అంటే ఏంటో తెలుసుకుందాం. జిఎస్టీఆర్ 2 అంటే ఏంటంటే పర్చేజ్ రిపోర్ట్స్, పర్చేజ్ రిటర్న్స్నే జిఎస్టీఆర్ 2 రిటర్న్స్ అంటాము. జిఎస్టీఆర్ 2లో మనకి టోటల్ పర్చేజ్ వాల్యూ డిస్ప్లే అవుతుంది, టోటల్ పర్చేజ్ ట్యాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో మనకి టోటల్ పర్చేజ్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ 5 ప్రిపేర్ చేసాము, టోటల్ 6 ఉన్నాయి మనకి. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది, టోటల్ పర్చేజ్ ట్యాక్స్ ఎంత ఉంది, సో టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉందో చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు క్లియర్గా డిస్ప్లే చేయాలంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. చూడండి, మనము పర్చేజ్లో 5 ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసాము. సో టోటల్ ఇన్వాయిస్ వాల్యూ చూపిస్తుంది, టోటల్ ట్యాక్స్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ఇచ్చారంటే సపరేట్గా మనకి ట్యాక్స్ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము ఐజిఎస్టీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాము. ఐజిఎస్టీ అంటే విత్ ఇన్ ఏ స్టేట్ కాదు, మనం ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ చేసాము ఇక్కడ. సో ఇలా ప్రతి ఒక్కటి డిస్ప్లే అవుతాయి. సో ఇది మనకి లోకల్ పర్చేజ్. చూడండి, ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ అవుతుంది. సో నెక్స్ట్ జిఎస్టీఆర్ 3B అంటే ఫైనల్ రిటర్న్స్ మనకి, అంటే టోటల్ అంటే పర్చేజ్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి, సేల్స్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. జిఎస్టీఆర్ 3B మీన్స్ ఫైనల్ రిటర్న్స్. ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అవుట్వుడ్ సప్లయర్స్ అని ఉంది, అవుట్వర్డ్ సప్లయర్స్. అవుట్వర్డ్ సప్లయర్స్ అంటే ఏంటంటే టోటల్ సేల్స్ ట్యాక్స్ ఇది. ఇక్కడ మనకి ఎలిజిబుల్ ఐటీసీ అని ఉంది. ఎలిజిబుల్ ఐటీసీ అంటే ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థము. సో ఇక్కడ ఇది టోటల్ మనకి పర్చేజ్ ట్యాక్స్ 23,870 ఉంది. ఇలా టోటల్ వాల్యూస్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది, పర్చేజ్ ట్యాక్స్ ఎంత అయింది, సేల్స్ ట్యాక్స్ ఎంత అయింది అని. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీరు ఇమీడియట్గా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.